వెల్కమ్ టు ఈటీ. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ విజయాన్ని సాధించింది. రీజనల్ ఫిల్మ్గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలలో తన సొంత మార్కును మరోసారి రుజువు చేసుకున్నారు వెంకీ మామ. గత కొన్ని రోజులుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో వెంకటేష్ సినిమా చేయబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. ఆ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. అందుకే ఈ జోడీ మళ్ళీ కలిస్తే ఏ రేంజ్లో మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ వీరి కాంబినేషన్లో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ మూవీని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. చిత్ర యూనిట్ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే త్రివిక్రమ్ అసలు అల్లు అర్జున్తో సినిమా చేయాల్సి ఉండగా స్క్రిప్ట్ పూర్తి కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. దీంతో బన్నీ ముందుగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి అని నిర్ణయించుకున్నారు. దాంతో ఈ గ్యాప్లో త్రివిక్రమ్ వెంకటేష్ చిత్రం ఫినిష్ చేస్తారు అని అంటున్నారు. ఈ సినిమా కథ పూర్తిగా విశాఖపట్నం నేపథ్యంలో సాగబోతోంది అని ఇండస్ట్రీలో టాక్. త్రివిక్రమ్ తనదైన హ్యూమర్, పంచ్ డైలాగులతో రాయబోతున్న కథలో వెంకీ మామ గతంలో కనిపించని కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారు అని సమాచారం. సినిమాకు వెంకటరమణ అనే టైటిల్ పరిశీలనలో ఉంది అని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడంతో పాటు వెంకీ ఇమేజ్ కు సరిపోతుంది అని భావిస్తున్నారు. తనదైన డైలాగ్స్ తో త్రివిక్రమ్ రెచ్చిపోతే వెంకీ మామ యాక్టింగ్ తో కుమ్మేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా రెగ్యులర్ షూట్ ప్రారంభం తేదీ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఏడాది చివరిలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.